నమస్తే, మీరు చూస్తున్నది టీవీ1 లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. బట్టతలతో బాధపడుతున్నారా? తల ఊడిపోతుందని చింతిస్తున్నారా? అయితే అన్ని రకాల తల వెంట్రుకల సమస్యలకు సంబంధించి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ పాతూరి మధు గారు. మీ యొక్క సమస్యలని డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. కింద స్క్రోలింగ్లో వస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. అంటే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ముఖ్యంగా ఎన్ని రకాల చికిత్సలు ఉన్నాయి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే పద్ధతులు రకరకాలుగా ఉన్నాయి. ఒకటి అల్ట్రా రిఫైన్డ్ ఫాలిక్యులర్ యూనిట్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ అనేది లేటెస్ట్ టెక్నిక్ అనమాట. అది స్ట్రిప్ మెథడ్ ద్వారా చేయడం అనేది ఒకటి. ఇకపోతే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని ఒక మెథడ్ ఉంది. ఒక్కొక్కటి ఎక్స్ట్రాక్ట్ చేయడం ఒకటి. ఇటువంటివి ఉన్నాయి మెథడ్స్. అయితే దీనిలో అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏంటంటే డోనార్ హెయిర్ అని ఇక్కడ మంచి హెయిర్ ఉండాలండి. ఆ మంచి హెయిర్ ఎంత ఎక్కువగా తీయగలుగుతామో అంత ఎక్కువగా రిజల్ట్ తీసి ఇక్కడ అవసరమైన చోట ఇంప్లాంట్ చేస్తామో అంత ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఎప్పుడు ఎక్కువ హెయిర్ ఇంప్లాంట్ చేయడానికి ప్రయత్నించాలి. అది అల్ట్రా రిఫైన్డ్ ఫాలిక్యులర్ యూనిట్ గ్రాఫ్టింగ్ అండ్ స్ట్రిప్ పద్ధతి దాని ద్వారా ఎక్కువ ఇంప్లాంట్ చేయొచ్చు అనమాట. దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి, న్యాచురల్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని ఒకటి ఉంది. దాంతో ఏంటంటే ఒక మిషన్ తోటి ఒక్కొక్కటి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు చాలా ట్రామా జరుగుతుంది ఆ ఫాలిక్యుల్కి. ఇది లేటెస్ట్ ట్రెండ్ అంటారు కానీ ఓల్డెస్ట్ ట్రెండ్ అనమాట. ఓల్డెస్ట్ ట్రెండ్ని కొంచెం రిఫైన్ చేశారు. రిఫైన్ చేసినా సరే ఫాలిక్యుల్కి డ్యామేజ్ అవుతుంది. ఒకేసారి ఎక్కువ గ్రాఫ్ట్స్ వేయలేరు. ఏదో 3000, 4000, 5000 ఒకేసారి వేయలేరు అనమాట. సో దాన్ని లేటెస్ట్ అంటారు కానీ అది ఫస్ట్ ఇనీషియల్గా ఆ ట్రెండ్ తోటే ప్రారంభమైంది అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్. దాంతో కొంచెం బ్యాడ్ ఎఫెక్ట్ చూసి అల్ట్రా రిఫైన్డ్ వర్క్కి వచ్చారనమాట. అల్ట్రా రిఫైన్డ్ వర్క్ అయితే ఓపెన్ మెథడ్ ఆఫ్ డిసెక్షన్ చేస్తాం. అంటే అండర్ మైక్రోస్కోప్స్లో డిసెక్ట్ చేస్తాం, మ్యాగ్నిఫికేషన్లో చేస్తాం. అంటే ఒక్క హెయిర్ ఫాలిక్యుల్ కూడా అక్కడ ఒక డ్యామేజ్ అవ్వదు అనమాట. దీనివల్ల హై క్వాలిటీ హెయిర్ అవుట్పుట్ వస్తుంది. దీన్ని హై క్వాలిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా అనొచ్చు. సో హై క్వాలిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం అనేది చాలా అంటే ఇటీవల కాలంలో హెయిర్ ఫాల్ అనే బాధతో చాలామంది బాధపడుతున్నారు. అంటే దీనికి ముఖ్యంగా తల ఊడిపోవడానికి, తల వెంట్రుకలు లూజ్ అవడానికి కారణం ఏంటంటారు? చాలా కారణాలు ఉంటాయండి. హెయిర్ ఊడిపోవడానికి 1, 2 అని కారణాలు కాదు, చాలా కారణాలు ఉంటాయి. అంటే లోన ఇంటర్నల్ డిజార్డర్స్ కొన్ని కారణాలు అయితే, ఇకపోతే స్కాల్ప్ ప్రాబ్లమ్స్ కొన్ని కారణాలు అయితే, జెనెటిక్గా ఇలా బట్టతల వస్తుంది చాలామందికి. అంటే జీన్సే రాసిపెట్టి ఉంటాయి, నీకు బట్టతల రా అంటే అలా వచ్చేస్తాయి అన్నమాట. అలాగా రకరకాల కారణాలు. అయితే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ సాధారణంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రక్తహీనత, థైరాయిడ్ అండ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని రకాల ఇంటర్నల్ డిసీజెస్ అంటే ఎస్ఎల్ఈ అని, డిఎల్ఈ అని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి వల్ల చాలా కారణాల వల్ల హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. సో మనం అనుకుంటాం హెయిర్ ఊడిపోవడానికి ఏదో ఒకటే కారణం ఏంటుంది, ఏదో ఒక మందు ఆయిలో రాసేసుకుంటే వచ్చేస్తుంది అనుకుంటాం. అలా కాదు. ఒక ఆయనకి హెయిర్ ఊడిపోవడానికి ఎనీమియా రక్తహీనత కారణం అయితే రక్తాంకానికి సంబంధించిన మందులు ఇస్తే కనుక హెయిర్ వస్తుంది. అలాగే ఇంకొక ఆయనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ థైరాయిడ్ హార్మోన్ చికిత్స చేసి లెవెల్స్ కరెక్ట్ చేస్తే మళ్ళీ హెయిర్ వస్తుంది. అలాగే ఇంకా కాకపోతే ఈ బట్టతల అంటే జెనెటిక్ ప్రాబ్లం. దీని కారణంగా హెయిర్ ఊడిపోతుంటే ఆ జీన్స్ ద్వారా స్టిమ్యులేట్ చేసి హెయిర్ వస్తుంది అనమాట. ఈ మందులు ఉంటాయి అనమాట, దీనికి వేరే మందు. అలాగా అన్ని హెయిర్ ఫాల్కి ఒకటే మందు కాదు, రకరకాల కారణాలకి రకరకాల మందులు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అందుకే మధ్యలో డాక్టర్ అవసరం. సాధారణంగా ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి ఇది కొనేసేసుకుని ఇది వాడేసేద్దాం అని అనుకుంటూ ఉంటారు. అది కాదు, ఒక్కొక్కరికి ఒక రకంగా మనం ట్రీట్ చేయవలసిన అవసరం వస్తుంది. అంటే ఈ తల ఊడిపోవడంలో స్త్రీలకి పురుషులకి ఎటువంటి ఏమైనా తేడా ఉంటుందంటారా? అయితే ఇద్దరిలో ఒకే రకమైన ప్రాబ్లం కనబడుతుందంటారా? సాధారణంగా ఇంటర్నల్ డిజార్డర్స్ ఎఫెక్ట్ చేస్తే కనుక ఇద్దరికి ఒకటే రకంగా ఊడుతూ ఉంటుంది. కానీ మేల్స్లో ఏంటంటే మేల్ పాటర్న్ బాల్నెస్ అంటే మగవాళ్ళకి ఒక ప్రత్యేకంగా బట్టతల, మగవాళ్ళకి ఒక రకంగా బట్టతలని వస్తుంది. అది జీన్స్ ద్వారా వస్తుంది, ఎఫెక్ట్ ద్వారా వస్తుంది. ఇది మగవాళ్ళలో ఎక్కువ. అంటే పుట్టిన మగవాళ్ళ అంటే 40% మగవాళ్ళలో ఈ బట్టతల రావడం అనేది జరగవచ్చు. అంటే స్లోగా ఊడిపోయి ఎక్స్పోజ్ అయిపోయి ఖాళీ అయిపోవడం. ఇక అలాగే ఫిమేల్స్లో కూడా బట్టతలు వస్తుంది కానీ తక్కువ పర్సెంటేజ్, మగవాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. ఫిమేల్లో 5 to 10% బట్టతలు వస్తే మగవాళ్ళలో 30 to 40% ఆఫ్ ది మేల్స్ కెన్ గో బాల్డ్ అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్. దీన్ని ఆండ్రోజెనెటిక్ ఎలోఫిషియా అంటారు. అంటే మేల్ హార్మోన్ ఉంటుంది అనమాట.
దాంట్లో ఒక బై ప్రోడక్ట్ ఉంటుంది, డైహైడ్రాక్సీ టెస్టోస్టిరోన్ అనే ప్రోడక్ట్. ఆ జీన్స్ ఎవరికైతే యాక్టివ్గా ఉన్నాయో వాళ్ళు ఈ ప్రోడక్ట్ వెళ్ళి బై ప్రోడక్ట్ అనమాట, టెస్టోస్టిరోన్ యొక్క బై ప్రోడక్ట్, అది హెయిర్ నాశనం చేస్తూ ఉంటుంది అనమాట. సో మేల్స్లో కొంచెం ఇది ఎక్కువ ఉంటుంది అంటే టెస్టోస్టిరోన్. తల ఊడిపోవటాన్ని ప్రాథమిక దశలో గుర్తించినట్లు, అంటే గుర్తించిన తర్వాత ఎటువంటి చికిత్స అవసరం, ఎటువంటి డాక్టర్ని సంప్రదించాలంటారా? ఇది మనం అనుకున్న దానికంటే ఎక్కువ రోజుకి సుమారుగా 50 నుండి 100 వరకు ఎవరికైనా రాలిపోవచ్చు అండి హెయిర్. ఎందుకంటే రోజుకి 50 నుండి 100 వరకు పెరుగుతూ ఉంటాయి. ఇలా నార్మల్గా ఉండి కంపెన్సేట్ అయ్యి బ్యాలెన్స్ అవుతుంటే కనుక పెద్ద కంగారు పడక్కర్లా. అలా పడిపోతూ పలచబడిపోతుంటే కనుక డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలి. ఏదో దొరికిన ఆయిల్ లేదా అడ్వర్టైజ్మెంట్ చూసి దాన్ని చేయటం అంత మంచిది కదనమాట. ఇందాక చెప్పాను, చాలా కారణాలు ఉంటాయి, చాలా రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాన్ని డాక్టర్ డిటెక్ట్ చేయగలరు. ముఖ్యంగా డెర్మటాలజిస్టులు ఇటువంటి వారు డిటెక్ట్ చేయగలరు అనమాట. డిటెక్ట్ చేసి ఈ కారణానికి ఈ మందు అని ఇస్తారు. యాక్చువల్గా ఇందా చెప్పాను, రక్తహీనత ఉందనుకోండి, రక్తహీనతకి ఏదో రక్తం బాగా తయారడానికి లోనికి మందు ఇస్తారు, ఇక్కడ జుట్టు వస్తుంది. అలా థైరాయిడ్కి థైరాయిడ్ ట్యాబ్లెట్ లోనికి ఇస్తారు, ఇక్కడ జుట్టు వస్తుంది. సో అందుకు డాక్టర్ అవసరం అనమాట. ఏమిటి కారణం అని అనలైజ్ చేయాలి. అవసరమైతే బ్లడ్ టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. చూసిన ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే హెయిర్ వస్తుంది. సో డెర్మటాలజిస్ట్ని కలవడం అనేది ముందుగా చేయవలసిన పని. లేకపోతే ఈ హెయిర్ గురించి బాగా క్షుణ్ణంగా ఎవరికైనా తెలిస్తే కనుక వాళ్ళని కలవడం అనేది ఇంకా మంచిదన్నమాట. అంటే ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ చికిత్స సామాన్య పౌరుడు కూడా చేయించుకునే అంటే ఎక్కువ శాతంలో అమౌంట్ అవుతుంది అనేది ఒక ప్రజల్లో ఉంది. అంటే తక్కువ స్థాయిలో తక్కువ అమౌంట్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు అన్న ఏమైనా ఉందంటారా ఆ చికిత్స? యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కొంచెం ఖరీదైనదే అని అనుకున్నా యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ రోజుల్లో అంత ఖరీదైంది ఏం కాదండి. ఈ రోజుల్లో మిగతా వాటికి ఖర్చు పెడుతున్నారు వీళ్ళు, విగ్ల కోసం లేకపోతే ఆయిల్స్ కోసం. రిపీటెడ్గా ఏదో బజార్లో చూస్తారు, దానికి 500 1000 ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగా ఖర్చు కొన్నిసార్లు 3000 4000 బాగా జుట్టు వచ్చేస్తుంది, నమ్మించి ఆయిల్ ఏదైనా కనిపిస్తుంది 4000 5000. ఇంకా లేకపోతే ఎవరన్నా ఇంకా రకరకాల ట్రీట్మెంట్ ఇస్తాము మీకు జుట్టు వచ్చేస్తుంది అంటే అక్కడ 10,000 20,000 ప్యాకేజెస్ వీటి కోసం వెళ్తూ ఉంటున్నారు, సాధారణంగా అట్రాక్ట్ అవుతుంటున్నారు. అలాగా చాలా వేలు నాశనం చేస్తారు. అంటే కొంచెం బడ్జెట్ పెట్టుకుంటూ చాలా వేలు లక్షలు దాటిపోతూ ఉంటుంది. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటూ అది పర్మనెంట్ అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మనం హెయిర్ అక్కడ ఇంప్లాంట్ చేస్తే అది లైఫ్ లాంగ్ పెరుగుతూ ఉంటుంది, లైఫ్ లాంగ్. దానికోసం ఇంకా మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మళ్ళీ ఏ మందులు వాడక్కర్లేదు, ఏ ఖర్చు పెట్టక్కర్లేదు. అది ఆటోమేటిక్గా పెరుగుతుంది, నెలలకు కట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా గుండు చేయించుకున్నా సరే మరలా పెరుగుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి అయ్యే ఖర్చు ఇటువంటి ఖర్చులు అన్నిటితో పోలిస్తే చాలా ఇది అవుతుంది. నెక్స్ట్ ఎవరైనా విగ్కి వెళ్ళారనుకోండి, ఆ విగ్కి మెయింటెనెన్స్ మళ్ళీ 2 నెలలకి 3 నెలలకి వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళడం, దానిలో పే చేయటం, విగ్ని రిపేర్ చేసుకోవడం, దాన్ని ప్రాపర్గా అమర్చుకోవడం, ఇలాగ విగ్ని 2-3 సంవత్సరాలు మెయింటైన్ చేసేటప్పటికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. సో ఏ రకంగా లెక్క వేసినా సరే హెయిర్ ట్రాన్స్ప్లాంటే తక్కువ ఖర్చు అవుతుందని చెప్పాలన్నమాట. అంటే ఒకసారి బడ్జెట్ ఎక్కువలాగా కనిపించవచ్చు. నోవేడేస్ చిన్న మారుతి కార్, లీస్ట్ మారుతి కార్ కంటే దాంట్లో సగం పెట్టినా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది. సో ఇది పెర్మనెంట్, లైఫ్ లాంగ్. ఇప్పుడు ఒక కార్ కొనుక్కున్నాం, కార్ లైఫ్ ఎంత 5 years 10 years. లేకపోతే ఒక షూట్ ఏదో కొనుక్కున్నాం 2 years 5 years. అలా ఏది కొనుక్కున్నా సరే టెంపరీ. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న రిజల్ట్ మాత్రం పెర్మనెంట్, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ ముసలి అయిపోయిన తర్వాత చనిపోయే వరకు కూడా ఆ హెయిర్ ఉంటుందన్నమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్వెస్ట్ చేసి అంటే ఒకసారి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మరి దానికి ఎటువంటి చికిత్స అవసరం లేదు, ఏ మందులు వాడవలసిన పని లేదు. అది పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడైనా నెల నెల కట్ చేసుకోవచ్చు, గుండు చేయించుకున్నా సరే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ క్వాలిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చిన తర్వాత చాలా రిజల్ట్స్ చాలా న్యాచురల్గా ఉంటున్నాయండి. హై క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా రకాలుగా ఉంటుంది. హై క్వాలిటీ గురించి అంటే కొన్ని షాంపూల వల్ల కూడా తల ఊడిపోవడం జరుగుతుందంట, అది ఎందుకు జరుగుతుందంటారు? అట్లా షాంపూల వల్లే డైరెక్ట్గా తల ఊడిపోదు. అయితే షాంపూలు ఉపయోగించడం పద్ధతి కుదరకపోయినా, ఆ షాంపూలు హై పవర్ అయినా తల ఊడిపోద్దాను. ఆ తల హెయిర్ ఉంది కదా, ఈ పైన హెయిర్ని హెయిర్ షాఫ్ట్ అంట అనమాట. ఈ హెయిర్ షాఫ్ట్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంప్రాపర్ షాంపూ యూసేజ్, దాన్ని ఇంప్రాపర్ షాంపూ యూసేజ్ అనాలన్నమాట. ప్రాపర్ యూసేజ్ ఏంటంటే తలస్నానం చేసే ముందు కంపల్సరీగా కాస్త ఆయిల్ రాసుకోవడం, కనీసం 1 hour ముందు కానీ ప్రీవియస్ నైట్ కానీ ఆయిల్ రాసుకుంటే బెటర్. అంటే ఆ షాంపూ యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ హెయిర్ షాఫ్ట్ని పాడు చేయదన్నమాట. నెక్స్ట్ అది కండిషనర్గా కూడా పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే షాంపూ చేసినప్పుడు ఎక్కువ నీళ్ళతోటి బాగా రిన్స్ చేసుకోవాలి, ఎక్కువ నీళ్ళతోటి వాష్ చేసుకోవాలి.
అది హడావిడిగా కొంచెం నీళ్ళతో ఇలా పెట్టేసుకుంటే తర్వాత అక్కడ షాంపూ మిగిలిపోయింది అనుకోండి, ఆ షాంపూ హెయిర్ని డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ రెండు చేస్తే కనుక చాలా వరకు షాంపూ యొక్క ప్రాబ్లమ్స్ అంటే దాంతో డ్యామేజ్లోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆ ప్రాబ్లంలో పడకుండా ఉంటుందండి. అంటే ఇప్పుడు పొల్యూషన్లో ఎక్కువ తిరగడం వల్ల కూడా తల ఊడిపోవడం అనేది జరుగుతుంటుంది. అది ఎంతవరకు వస్తూ ఉంటారు? పొల్యూషన్ అంటే యాక్చువల్గా ఎటువంటి పొల్యూషన్ అనేది అంటే మనం డే టు డే చాలా చూస్తాం. ఇలా జర్నీలో ట్రావెలింగ్లో డస్ట్ అది పడుతూ ఉంటుంది. అటువంటి పొల్యూషన్ వల్ల హెయిర్ ఊడిపోవడం అనేది జరగదు. పొల్యూషన్ రెండు రకాలు. ఒకటి పొల్యూషన్లో వాటర్ పొల్యూషన్ వల్ల ఒక్కసారి జరగవచ్చు. అంటే హెవీ మెటల్స్ ఉంటాయి. హెవీ మెటల్స్ టాక్సిన్స్ లాగా అయిపోయి, పాయిజన్స్ లాగా అయిపోయి బాడీలో పెరిగిపోయి హెయిర్ అంటే ఎగ్జాంపుల్ లెడ్, మెర్క్యూరీ ఇటువంటి కాంపౌండ్స్ హై లెవెల్స్లో ఉంటాయి. మనం తాగే నీళ్ళల్లో కానీ తినే పదార్థాల్లో కానీ అటువంటి బాగా పొల్యూట్ అయిపోతాయి కనుక అప్పుడు ఏమైనా హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ రోజు డే టు డే మనం చేసే దానికి డస్ట్ పడిన దానికి హెయిర్ డ్యామేజ్ అయిపోయి బట్టతల్లోకి వెళ్ళిపోయి అంత హెయిర్ ఊడిపోయి అంత సాధారణంగా అంత అవ్వదండి పొల్యూషన్ వల్ల. సాధారణంగా మిస్కాన్సెప్ట్ అది. అంటే ఏదో పాడు చేసేస్తుంది అనుకుంటారు. తలస్నానం చేస్తే చాలు పొల్యూటెడ్ డస్ట్ అది పడితే కనుక తలస్నానం చేస్తే అది వాష్ అయిపోతుంది. ఎందుకంటే హెయిర్ రూట్ అనేది తల చర్మంలో ఉంటుంది. ఆ చర్మంలో అది లైవ్ స్ట్రక్చర్. హెయిర్ రూట్ అనేది లైవ్ స్ట్రక్చర్. అక్కడ వరకు ఈ పొల్యూషన్ అనేది అక్కడ వరకు వెళ్ళి హెయిర్ రూట్ని డ్యామేజ్ చేయదు. ఈ పైన ఇదంతా పైది ఏదైతే చూస్తామో అది డెడ్ ఫైబర్ అనమాట. ఈ హెయిర్ షాఫ్ట్స్ అన్ని డెడ్ ఫైబర్. ఆ డెడ్ ఫైబర్ మీద కాస్త ఏదో పొల్యూటెడ్ డస్ట్ ఏదో పడింది అనుకోండి, అయినా సరే అంతే నాశనం అయిపోతుంది. హెయిర్ రూట్ని ఏమైనా డ్యామేజ్ చేస్తే నాశనం అవుతుంది. ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, నారాయణ సార్ నా పేరు. చెప్పండి, మధు గారు ఉన్నారు, మాట్లాడండి. ఇప్పుడు హలో సార్ చెప్పండి. మా పిల్లలకు 13 సంవత్సరాలు పిల్లలకు ఇంటికి తెలిపి వచ్చింది సార్. ఇంటికి వచ్చినాయి. హలో సార్, ఇద్దరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? ఇద్దరు సార్, కూతురు కొడుకు. ఇద్దరికి తెల్లగా వచ్చినాయా? ఇద్దరికి వచ్చింది సార్. మీ ఫ్యామిలీలో ఎవరికి లేదు కదా తెల్లగాను? అంటే చిన్నప్పుడు ఏమో రాలేదా ఎవరికి? మా ఫ్యామిలీ అంటే మా భార్య వాళ్ళకు ఉంది సార్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాగ తెల్ల వెంట్రుకలు కొంచెం కొందరికి ముందు వస్తాయి. దాన్ని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం అనమాట. అది చాలా సందర్భాల్లో వ్యాధి కాదు, కాస్త లేట్గా రావాల్సింది కొంచెం ముందు వచ్చిందనమాట. అది గ్రేయింగ్ అనేది ఒక డిసీజ్గా తీసుకోమన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని డిసీజెస్ తోటి పాటు అసోసియేటెడ్ ఉంటారు గ్రేయింగ్. అది డాక్టర్ నిర్ణయిస్తాడనమాట. అన్ని రకాలుగా నీకు హెల్తీగా ఉండి పర్ఫెక్ట్గా ఉండి ఒట్టి గ్రే హెయిరే కొంచెం ఇస్తే కనుక దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. అంతేకాకుండా దీంతో పాటు ఇల్ హెల్త్ ఏదైనా ఉండి, లేకపోతే జెనెటిక్ డిజార్డర్స్, క్రోమోజోమల్ డిజార్డర్స్ ఇటువంటివి ఉంటాయి అనమాట. ప్రొజీరియా అని ఇంకా రకరకాల కండిషన్స్ ఉంటాయి. అటువంటిప్పుడు గ్రేయింగ్ వస్తే కనుక అప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేసి ఏమన్నా దానికి ఎందుకు కారణం, ఇంకా అదర్ పార్ట్స్ ఏమన్నా డ్యామేజ్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా డాక్టర్కి తెలుస్తుంది అనమాట. సో అది ఎక్కువగా ఉండి మిగతా అబ్నార్మాలిటీస్ ఏమైనా కనబడితే డాక్టర్ని కన్సల్ట్ చేయటం ఉంటారు. కొంచెం తక్కువగా ఉండి మామూలుగా అంటే కొంచెం ప్రీమెచ్యూర్గా వచ్చింది అన్ని రకాలుగా నా పాప కానీ బాబు కానీ హెల్తీగా ఉంటే కనుక అంత పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే గ్రేయింగ్కి మంచి మందు అంటూ ఇప్పటి వరకు ఏం కనిపెట్టలేదు. గ్రేయింగ్ ప్రివెంట్ చేయడానికి మంచి మందు అనేది కనిపెట్టలేదు యాక్చువల్గా. సో ఎవరైనా ఏదైనా చెప్పినా నమ్మొద్దు. కొంచెం విటమిన్స్ ఉంటాయి, కాల్షియం ప్యాంటోథెనైట్ అనే విటమిన్, తర్వాత సిలీనియం అనే కాంపౌండ్, కాపర్ అని ఇటువంటి కాంపౌండ్స్ కొంచెం మైక్రోన్యూట్రియంట్స్ అవి కొంచెంలో కొంచెం ఆ గ్రేయింగ్ని ప్రివెంట్ చేస్తుందేమని ఉంది. కానీ యాక్చువల్గా పర్ఫెక్ట్గా ఇది మందు ఇది గ్రేయింగ్ని ప్రివెంట్ చేస్తుంది అనేది రాలేదు, ఇప్పటి వరకు మార్కెట్లో రాలేదు. ఓకే డాక్టర్ గారు, దీని గురించి మరింత చర్చించే ముందు కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.